గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చాలా మంది ప్రతి వారం కూడా అడుగుతుంది ఏంటి అంటే గరికపాటి గారిని ఒక్కసారి మాకు పరిచయం చేయండి మీ ఐ డ్రీమ్లో అని చెప్పని చాలా మంది అడగడం వల్ల సో మన గరికపాటి గారిని చాలా రోజు నుంచి విసిగించేశాను, క్షమించాలి. ఎందుకెవరు అని చెప్పని విసిగించేశాను. ఈరోజు వారిద్దరు దంపతులు ఎస్ కరెక్ట్ నిజంగా. సో క్షమించాలి, దయచేసి ఏమీ అనుకోవద్దు. సో వారిద్దరు దంపతులు కూడా ఈరోజు నాతో పాటు ఉన్నారు. మరి మహా సంవత్సరాధాని అయినటువంటి గరికపాటి గారు ఈరోజు మనతో పాటు ఉండడం మనం నిజంగా చాలా పుణ్యం చేసుకున్నాం అని చెప్పాలి. ముందుగా మీ ఇద్దరికీ కూడా దిల్ సే వితంజలి కార్యక్రమానికి స్వాగతం చెప్తున్నానండి. నమస్కారం. మీరు ఏంటి ఎప్పుడు స్వతహాగా కాస్త సీరియస్గా కోపంగా ఉంటారేమో అని నా అనుమానం. ఎందుకు మీకు అనుమానం ఎందుకు వచ్చింది? మిమ్మల్ని చూసిన వెంటనే అయ్యి బాబా ఈయనేమిటి ఎంత సీరియస్గా ఉన్నారేమిటా అని అనిపించింది నాకు. అది మరి ఆ ధోరణిలో ఏమైనా మార్పు వచ్చిందేమో నాకు తెలియదు. కానీ ఈ మధ్యలో ఇదివరకు ఎప్పుడు నన్ను వేసే ప్రశ్న ఏంటంటే మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉంటారా అని అడిగేవారు. నిజమా? ఇంట్లో కూడా ఇలాగే చమత్కారాలతో ఉంటారా, ఎప్పుడు నవ్వుతూ ఉంటారని నేను సరదాగా ఏమన్నా నక్క ఒక చోట ఓడ వేసి ఇంకో చోట గౌరీ కళ్యాణం వాడదు, ఎక్కడున్నా మనిషి ఒకలాగే ఉంటాడు, అందుకే నాకు అదే అలవాటు అన్న. ఇప్పుడు మీరే అడుగుతున్నారు ఈ ప్రశ్న. నిజంగా చాలా కోపంగా ఉన్నారు వచ్చినప్పటి నుంచి. ఏమంటే పొద్దున ఇంట్లో ఏం జరిగిందో మీరు చెప్పండి, ఎందుకు అలా ఉన్నారు వీళ్ళ కోపంగా ఉన్నారు? అసలు ఆయన కోపంగా ఉండరు. అంతేనా? ఓహో, గంభీరంగా ఉన్నారు కొద్దిగా కదా. అంటే స్వతహాగా అలాగే ఉంటారా? ఈరోజు ఏమన్నా? లేదు అలాగే ఉంటారు అంతే. అది నిజం. కొంచెం తక్కువ మాట్లాడతారు. మన అవగాహనలో ఒక పొరపాటు ఏంటంటే సరదాగా ఉండకపోతే కోపంగా ఉన్నట్టు కాదు మనం అనుకుంటాం. చలోక్తులు వేస్తూ ఉండకపోతే ఆయన కోపంగా ఉంటారు అంటాం. ఈ సరదాకి కోపానికి మధ్యలో గాంభీర్యం అనేది ఒకటి ఉంది. అంటే అవసరమైతేనే మాట్లాడటం. ఆ చలోక్తి ఏదైనా అవసరమైతేనే వేస్తాం, పనిగట్టుకుని నవ్వించడానికి వేస్తే కృత్రిమంగా ఉంటుంది. అది సహజంగా రావాలి, కోపమైనా రావాల్సిందే కదా. ఆ సహజ స్థితికి కృత్రిమంగా మనం ఉంటే తెలిసిపోతూనే ఉంటుంది ఎదుటి వాళ్ళకు కూడా. ఆ గాంభీర్యం అనేది ఒకటి ఉంది. ఆధ్యాత్మికతలో గాంభీర్యం చాలా ముఖ్యమైన విషయం. శంకరాచార్య స్వామి శివానంద లహరిలో చెప్తారు, గాంభీర్యం పరిఖాపదం ఘనధృతి ప్రాకార ఉద్యద్గుణస్తోమశ్చాప్తపదం అంట. భగవంతుడు మన మనస్సులో ఎప్పుడు ఉంటాడంటే గంభీరంగా ఉంటాడంట. గాంభీర్యం అంటే లోతైన విషయం. సముద్రం గంభీరం అంట, సముద్రానికి గంభీరం. హిమాలయం గంభీరం అనరు, హిమాలయం ఉన్నతం అంట, ఎత్తు. సముద్రం గంభీరం, లోతైంది, సముద్ర గాంభీర్యం అంటారు. ధైర్యం వస్తే మేరుపర్వతం చెప్తారు. లోతుతైన తత్వం అయితే గాంభీర్యం అని చెప్తారు. నిజానికి నాకు తెలిసి నాకు లేనిది ఆ గాంభీర్యం. నాకు ఆ గాంభీర్యం అలవాటు లేదు. కానీ ఈ మధ్య ఒక 7-8 ఏళ్ళుగా నేను అలవాటు చేసుకుంటున్నాను కదండి. సో నేను గుర్తించిన మార్పు అంటే అది కోపంగా భావించాలి. లేదు, కోపం కాదు, గాంభీర్యం. ఖచ్చితంగా నేను అలవాటు చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతున్నప్పుడు గంభీరంగా ఉండాలి. ఎదగాలి అన్నా ఉండాలి, ఎదుగుతున్నా ఉండాలి. ఇంకా చిల్లర మాటలు, చిల్లర చలోక్తులు, ఇంకా ఏదో పని కట్టుకుని నవ్వించాలనుకోవడం, ఇలా లేకపోతే ఏమనుకుంటారో అనుకోవడం, లేకపోతే ఇంటికి ఎవరో రాగానే వారేదో అనుకునే విధంగా మనం ప్రవర్తించడం, ఇవన్నీ ఉండవు. గాంభీర్యం అంటే ఆ గాంభీర్యం అవసరం. ఎందుకంటే పరిఖాపదం అన్నారు దాన్ని. అంటే మన హృదయం ఒక కోట అనుకోండి. మన హృదయం ఒక కోట. ఆ కోటలోకి, కోట అంటే దుర్గం కదా, శివుడు దుర్గాధిపతి, దుర్గాదేవి భర్త కదా. అందుకని దుర్గాధిపతి అయిన శివుడు దుర్గంలోకి రావాలి అంటే కోట చుట్టూ పరిఖ అగర్త ఉన్నట్టుగా మన చుట్టూ గాంభీర్యం ఉండాలి. అంటే ఈయనతో అంత చనువుగా మాట్లాడలేము, ప్రతిదీ మాట్లాడడానికి వీల్లేదు అని అనుకోవడమే మంచిది. అవి మాకు చూడగానే నెత్తిమి కూర్చోవాలనిపిస్తుంది అంటే అది గొప్పతన విషయం కాదు, లోకమైపోతాం మనం. అది ఎవరైనా ఒక చలోక్తులు విసిరే వాళ్ళకి, చలోక్తులే పనిగా బతికే వాళ్ళకి, హాస్యం మీదే వేదిక మీద కార్యక్రమాలు చెప్పే వాళ్ళకి అవసరమేమో నాకు తెలియదు. కానీ ఒక ఆధ్యాత్మికవేత్తకి గాంభీర్యం చాలా అవసరం. ఇక్కడ గాంభీర్యం ఏమవుతుంటే లోతు కదా సముద్రం. సముద్రంలో మీకు పగడాలు ఉన్నాయి, రత్నాలు ఉన్నాయి, మట్టి మైశానం కూడా ఉంది, లోపల తిమింగలాలు ఉన్నాయి. ఏది బయటపడదు, ఏముందో తెలియదు. నిజానికి నాలో నేను గుర్తించిన లోపం ఏంటంటే ఆ గాంభీర్యం లేకపోవడం. ఒక 7-8 ఏళ్ల క్రితం వరకు నాకు గాంభీర్యం తెలియదు.
బోళాగా మాట్లాడేయడం, అన్నీ చెప్పేయడం, మన ఇంట్లో విషయాలు కూడా చెప్పేస్తాం. ఈ మధ్య గమనిస్తే ఆవిడే ఉంటుంది ఆ విషయం, ఒక 5-6 ఏళ్ళుగా బాగా తగ్గింది ఆ విషయం. ఎందుకు అంటే అదేదో మనం మామూలుగా చెప్పేస్తున్నాం కానీ ఒక్కోసారి బయటికి అది వ్యతిరేకంగా వెళ్ళిపోతుంది, దాని ప్రభావాలు వేరుగా ఉంటాయి. అది సహజంగా మాట్లాడడం, బోళాగా మాట్లాడడాన్ని సహజంగా తీసుకునేవాళ్ళు తక్కువ. మామూలుగా మనకి పెద్దవాళ్ళు చెప్పే మాట ఒకటి ఉంటుంది, నేను నువ్వు పొగుడుకోకు ఎవడో నమ్మడు, నేను నువ్వు తక్కువ చేసుకోకు అదే నిజం అనుకుంటారని. ఈ సూక్తి ఈ మధ్య నేను 4-5 ఏళ్ల క్రితం చూశాను ఎక్కడో. అమ్మ బాబోయ్ పొరపాటు చేస్తున్నామని గ్రహించాను నేను. ఏమైనా మనకు ఉన్న విషయమే, నేను సహస్రావధానంలో 750 పద్యాలు అప్పగించాను, అది వాస్తవం అమ్మాది, లేకపోతే ఎందుకు ఇస్తారు నాకు ఆ బిరుదం? కానీ అలా ఆయన చెప్పుకోవాలంటే ఇంకెవరైనా చెప్పొచ్చు కదా, అని ఎవరిని పెట్టి చెప్పిస్తావా? అంటే నిజం మన గురించి మనం వాస్తవం చెప్పినా సరే పొగుడుకోవడం కింద భావిస్తాం. అలాగే బోళాతనంగా నాకేమిటో అలా గలగల అలా మాట్లాడడం అలవాటు అంటే అంత బాగుడని ఆయన ఒప్పుకున్నారుగా అంటాడు. అందుకే ఈ ప్రవృత్తులు ఎప్పుడైతే చూస్తున్నామో, లోకాన్ని చూస్తుంటే మన వల్ల లోకం ఎదగడం అనేది ఒక పారిశ్రమ అయితే, లోకం వల్ల మనం కూడా ఎదుగుతాం. లోకాన్ని చూస్తున్న కొద్దీ కొన్ని అనుభవాలు వస్తాయి. నాకు వచ్చిన అనుభవం ఏమిటంటే మనకి గాంభీర్యం లేదు. ఈ శివానందరాహంలో శ్లోకం చదివినప్పుడల్లా నన్ను అది ఎత్తి పొడుస్తున్నట్టుగా ఉండేది. నీవు ఉందా? మిగిలిన అందులో ఉన్నాయి, ధృతి ధైర్యంగా ఉండడం, ఇంద్రియ నిగ్రహం ఉండడం, ఇవి నాకు భగవంతుడి దేవాలు నాకు ఉన్నాయి. గాంభీర్యం తక్కువ నాలు, ఎందుకంటే ఉన్నదన్నట్టు మాట్లాడేయడం, చెప్పేయడం. అందువల్ల గొడవలు పెద్ద ఏమి రాలేదు, అది పెద్ద నాకు ఎప్పుడు సమస్య కాలేదు. కానీ అనవసరంగా ఎందుకు మనం చెప్పాలి అసలు విషయం? మన ఇంట్లోదే కావచ్చు, మనం ఎవరితో పొద్దున్న కాసేపు మాట్లాడాం, ఆ మాటలు మనకి ఇంకోటితో చెప్పాల్సిన పని ఏంటి అసలు? అది ఒకసారి వాళ్ళకి ఇబ్బంది కావచ్చు, మనకి ఇబ్బంది కావచ్చు. అందుకని గంభీరంగా ఉందాం. నేను ఒక 7-8 ఏళ్ళుగా ప్రయత్నం చేసి ఉంటున్నా, ఆ గాంభీర్యాన్ని మీరు చూసుకోండి. కరెక్ట్ చెప్పారండి. కోపానికి గంభీరానికి మధ్య తేడా ఉంది. అది గాంభీర్యం మనిషి అలవాటు చేసుకోవలసిన లక్షణం, ఎవరైనా ఆడ మగ ఎవరైనా. కోపం అనేది సరే ఎప్పుడైనా ఉండకూడదు. కోపం అనేది ఎప్పుడు మనకి పద్ధతిలో ఏం చెప్తాను, కోపం తెచ్చుకోవాలి. ఆయన చెప్పారు కాబట్టి అలవాటు చేసుకున్నానని నాకు అర్థమైంది. నేను అనుకుంటున్నాను ఈయన 3 పూట్ల జపం చేస్తారా, అర్ధగంట చొప్పున. అది చాలా లోతైన పుస్తకాలు చదువుతూ ఉంటారు, ఆ విశ్లేషణ చేస్తుంటారు. అది సహజంగా వచ్చింది అనుకున్నాను నేనే ఈ శ్లోకాన్ని చూసి ఇలా నేర్చుకున్నాను అని చెప్తున్నారు. ఇప్పుడు అర్థమైంది నాకు. సార్, జనరల్గా మీ డే ఎలా స్టార్ట్ అవుతుందండి? మంచి ప్రశ్న, ఎంతవరకు ఎక్కువ మంది అడిగిన ప్రశ్న. 5:30కి లేస్తాను, 5:20కి లేస్తాను. ఎందుకంటే 10:20కి పడుకుంటాను సరిగ్గా, 7 గంటల లెక్క. మధ్యాహ్నం గంట లెక్క, మధ్యాహ్నం 1:30, 2:30. అందులో సాధారణంగా తేడా ఉండదు, 10 నిమిషాలు అటు ఇటు ఉండొచ్చు కానీ తేడా ఉండదు అసలు. ఆ గంట సేపు మధ్యాహ్నం, రాత్రి 7 గంటలు, 10:20, 5:20. సరే 6:30 వరకు కాలకృత్యాలు, స్నానపానాలు సరిపోతే ఏమీ కాఫీ టీలు కానీ ఏమీ పుచ్చుకోవడం ఉండదు. 6:30కి టీవీలో వచ్చే నా కార్యక్రమం వీలైతే నేనే చూస్తాను ఇంట్లో ఉంటే. ఎందుకంటే మనం శ్రోతగా వినడం వేరు, చెప్పడం వేరు. ఇప్పుడు ఎక్కడెక్కడ శ్రోతలు ఇబ్బంది పడతారో, సాగదీసామనుకుంటారో, లేదా చెప్పలేదు అనుకుంటారో, ఇంకా చెప్పాల్సింది అనుకుంటారో, అవన్నీ మనకు తెలుస్తాయి. అందువల్ల వీలైతే చూస్తాను. లేకపోతే వేరే ఊళ్ళో ఉంటే ఇంక మళ్ళీ ఏదో యూట్యూబ్ చూడడం, లేకపోతే ఏదో స్మార్ట్ ఫోన్ పెట్టుకోవడం, ఇవన్నీ అసలు మనకు లేవు. ఇంకా ఏదో హోటల్లోనే ఎక్కడ ఉంటే టీవీలు కుదరదు. ఎవరింట్లో ఉన్నా పొద్దునే వెళ్ళి టీవీ పెట్టమని చూస్తే అక్కడి నుంచి వాళ్ళు కాఫీ పట్టుకొస్తారు, అక్కడి నుంచి పత్రిక వస్తుంది, ఇంకేమన్నీ కుదరవు. ఏదో వారంలో 1-2 రోజులు కుదిరి చూస్తాను, లేకపోతే వెంటనే నా జపానికి నేను వెళ్ళిపోతాను. సరే సహజంగా మనకి కులాచారం ప్రకారం వచ్చిన సంధ్యావందనం ఉంది, అది గాయత్రి జపం. అది అయిపోయాక 8 వరకు పూర్తిగా నా జపదపాలు, పారాయణలు ఉంటాయి. నాకు పొద్దున్న సంధ్యావందనం తర్వాత నేను చేసేది ప్రత్యేకమైన జపం ఏం లేదు, గాయత్రి జపం ఒకటే. తర్వాత ఎక్కువ పారాయణ చేస్తాను. అంటే పారాయణ అంటే మళ్ళీ ఒకటే రోజు విష్ణు సహస్రం, రోజు లలిత సహస్రం ఇలా నియమంగా చదవడం కాదు, గ్రంథ పఠనం అనాలి దాన్ని, పారాయణ అనడానికి లేదు. గంటలో 6 పుస్తకాలు చదువుతాను. ఒకటి శివపరమైంది, ఒకటి విష్ణుపరమైంది, ఒకటి అమ్మవారి పరమైంది. మన హిందూ ధర్మంలో వీళ్ళు ప్రధాన దేవతలు, ఈ 3. ఇంకొకటి ప్రత్యేకం 10 నిమిషాలు శంకర సాహిత్యం, శంకరాచార్య సాహిత్యం. తెనాలి సాధనా గ్రంథ మండలి వాడు 21 పుస్తకాలు వేశాను.
భగవంతుడి దయ వల్ల ఆ 10 నిమిషాల సమయం పెట్టుకోవడం వల్ల నేను సుమారుగా హైదరాబాద్ వచ్చాక మొదలుపెట్టిన ఆ సాహిత్యాన్ని 8 ఏళ్లలో 21 పుస్తకాలు పూర్తి చేశాను. ఒక్కొక్కటి 400 పేజీలు ఉందే పుస్తకం. అమ్మ బాబోయ్. ఒక్కొక్కటి 400 పేజీలు ఉంటుంది. ఓ. రోజుకి 10 నిమిషాలు మాత్రమే కేటాయించి నేను 8 ఏళ్లలో 21 × 400 అన్ని పేజీలు పూర్తి చేశాను. ఓకే ఓకే. అలాగే శంకర సాహిత్యం యోగ వాసిష్టం నాకు బాగా ఇష్టమైన గ్రంథం. నాకు పూర్తి నిశ్చింతైన జీవితాన్ని ప్రసాదించిన గ్రంథం. నిజంగా వాల్మీకి మహర్షికి, వశిష్ఠ మహర్షికి నేను రుణపడి ఉన్నాను. నిజంగా దాన్ని రచించింది వాల్మీకి, చెప్పింది వశిష్ఠుడు. అది నా మీద ప్రభావం చూపించినంతగా మరి ఏ గ్రంథం చూపించలేదు. నా జీవితం కూడా నా మీద అంత ప్రభావం చూపించలేదు. ఆ గ్రంథం అంత చూపించింది. దాని గురించి నేను చిన్నతనంలో విన్నది ఏమిటంటే, ఈ చదివిన వాడు పిచ్చాడు అయిపోతాడు, లేదా మహాజ్ఞాని అవుతాడు. అయితే మహాజ్ఞాని అవుతాడు, లేదా పిచ్చివాడు అయిపోతాడు. మా ఊళ్ళోనే అటువంటి పుస్తకం చదివి పిచ్చాడు అయిన వాడు మేము చూసాం. ఈయన ఎందుకు ఇలా పిచ్చాడు అయ్యాడని మా అమ్మని అడిగితే, ఫలానా గ్రంథం చదివి ఇలా అయ్యాడు అని చెప్పింది. ఏముంది అసలు ఆ గ్రంథంలో మీరు చదివాను? మొత్తం జగన్ మిథ్య అని ఉంటుంది. బ్రహ్మసత్యం జగన్ మిథ్య శంకరాచార్య చెప్పిన సిద్ధాంతం వేదంలో ఉన్నదే. కానీ చాలా పచ్చికి నిజాలతో, మనం మొహం బద్దలైపోయే నిజాలతో చెప్తాడు. ఇది నువ్వు ఒప్పుకోకపోవచ్చు కానీ సత్యం అంటాడు అంతే. అందరూ చదవచ్చు అంటారా? అందరూ చదవచ్చు, కానీ అంటే దానికి తగిన పరిపక్వత ఉండాలి. ఇప్పుడు ఆ పరిపక్వత లేకుండా చదివితే పిచ్చాళ్ళు అవుతారు. మా ఊళ్ళో నాయుడు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఇలా పాపం తిరుగుతూ ఏదో ఆయనలో పద్యాలు పాడుకుని మాటలు పాడుకునేవాడు. అతను అందరూ పిచ్చివాడు అనేవారు. మా అమ్మని ఏమిటమ్మా అతను అంటాడంటే, అతను 2 పుస్తకాలు చెప్తారా, యోగ వాసిష్ఠం అంటే అదొకటేను, సీతారామాంజనేయ సంవాదం అని ఒకటి ఉంది తెలుగులో. పరశురామ పంతులు లింగమూర్తి గురుమూర్తి గారు రచించాడు. అంటే సీతాదేవి హనుమంతుడు కలిసి రామతత్వం గురించి చర్చిస్తారు. సీత చెబుతూ ఉంటుంది, హనుమంతుడు వింటూ ఉంటాడు, ప్రశ్నిస్తూ ఉంటాడు. ఈ 2 చదవడం వల్ల వాడు ఎలా అయ్యాడని అంటున్నాడు రా అన్నారు. నాకు అప్పటి నుంచి ఆ 2 చదవాలని పడుతుంది. చదవలేదు ఇంకా మీరు అవి? 2 ఎప్పుడు 2 చదివాను, అయినా కాలేదు. అదేంటున్నాను మరి. అయ్యారో లేదా ఆవిడ చెప్పాలి. ఇప్పుడు నేను కాలేదని నాకు లేదండి, మీరు పిచ్చాడనంటే నేను చేయగలిగిందండి. ఆవిడ చెప్పిందే నిజం. మన గురించి మనం ఏమనుకుంటాం అన్న దానికంటే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు. పోనీ ఎదుటి వాళ్ళు అంటే ఇప్పుడు మీ పోటుగాడు ఎప్పుడో పరిచయం అవుతారు. ఆవిడ ఇచ్చి కాపురం చేస్తుంది. లేదంటే నేను ఖాయంగా పిచ్చివాడని ఆవిడంటే మాట్లాడడానికి వెళ్ళలేదు నేను. అదే నిజం. కానీ కాలేదు. ఏమంటారమ్మా మీరు? సార్ మీ మీదే వదిలేరు. ఆవిడ ఏమంటుందో నాకు తెలియదు, కానీ నేను ఎలాంటప్పుడు జోక్ వేస్తాను సహజంగా. నన్ను పిచ్చాడని ఆవిడ అందనుకోండి, కాకపోతే నేను ఎందుకు చేసుకుంటాను అయిపోయా. కాబట్టి నన్ను చేసుకున్నారు, మంచివాడు అయితే నేను ఎందుకు చేసుకుంటాను, ఇంకేముంది, గొడవ లేదు అంతే. అది ఆ ప్రభావం అలా ఉంటే నాకు అప్పటి నుంచి చదవాలని పట్టుదల. ఈ సీతారామాంజనేయ సంవాదం అనేది నేను అప్పుడే చదివా. 18 ఏళ్ళ వయసులోనే చదివా, తెప్పించుకుని చదివా. ఏం కాలేదు, కానీ గొప్ప సందిగ్ధావస్థలో పడింది మనసు. ఏదో అపూర్వమైన సత్యం ఉంది, మన స్థాయికి మనకు అర్థం కావట్లేదు జగత్తు గురించి. అదే మనం ఇంకా చదవాలి. ఈ అండంలో ఏమైందంటే, మనస్సు హేతుబద్ధత లేనిది మనం అంగీకరించద్దు అనే నియమానికి వచ్చేసింది, ఆ ఆలోచనకు వచ్చేసింది. అందుకే 18 ఏళ్ల ప్రాయంలో నేను నాస్తిక్ గ్రంథాలు, కమ్యూనిస్ట్ గ్రంథాలు కూడా చదివాను. క్యాపిటల్ చదివాను, రంగనాయకం గారి పుస్తకాలు చదివాను, శ్రీశ్రీ రచనలు చదివాను, చలం పుస్తకాలు చదివాను, విస్తృతంగా చదివాను. ఇంకా చదవడం అంటే అప్పటికి ఇప్పటికీ ఒకటే అలవాటు, పట్టుకోవడం. ఇంకా అయితే అప్పటికి ఇప్పటి తేడా ఏంటంటే, అప్పుడు ఒక పుస్తకం పట్టుకుంటే అదే చదువుతూ ఉండేవాడిని. ఇప్పుడు అలా కాకుండా నా మనస్సు నేను నిగ్రహించుకుని ఏ పుస్తకం అరగంట మించి చదవను. నా ప్రణాళిక నాకు అక్కడ మనసు ఆపుకుని, అది ఎంత రసవత్తరంగా ఉన్నా సరే అక్కడ ఆపు, లేదా ఎంత విసుగొస్తున్నా సరే అది చదవాలి అనుకుంటే చదవాల్సిందే, విసుగు వచ్చినా సరే. అది ఎంత రసవత్తరంగా ఉన్నా ఆపేయాలంటే ఆపేయాల్సిందే. మన మనసు మీద మనకు నియంత్రణ లేకపోతే ప్రపంచంలో ఏం చేయాలి. వీళ్ళ ప్రపంచంలో అనేక సంక్షోభాలకు అదే కారణం. వ్యక్తి జీవితం పాడవడానికైనా, మొత్తం ప్రపంచ యుద్ధాలకైనా మనస్సు మీద నియంత్రణ లేకపోవడమే కారణం. ఆ నియంత్రణ నాకు శివానంద లహరి చదివాక కలిగింది. అందుకే నాకు శివానంద లహరి చాలా నా జీవితాన్ని మొత్తం ఇలా మార్చేసిందని చెప్పచ్చు. అలాగా ఉండడం వల్ల ఆ యోగ వాసిష్టం తర్వాత నేను పూనికి దాన్ని సంపాదించాలని చూస్తుంటే విచిత్రంగా ఎక్కడో దొరకలేదు నాకు అది. ఎందుకంటే ఎప్పుడో 100 ఏళ్ల క్రితం వెన్నెలకంటి సుందరరామ శర్మ గారిని ఒక ఆయన తెలుగు వచనంలో రాశారు దాన్ని. ఆ మూలం ఎక్కడో ఉందేమో, ఎక్కడో దొరకలేదు నాకు. సరే, తర్వాత ఉద్యోగాలు, మారడాలు, ఏవో ఇవన్నీ వ్యవహారాలు అంత శ్రద్ధ చేయలేకపోయాను.
తర్వాత మళ్ళీ చదవాలనే తృష్ణ కలిగాక చాలా విచిత్రంగా ఏదో ఉయ్యాల్లో పిల్లాన్ని పట్టుకుని ఊరంతా తిరిగామన్నట్టుగా మా ఇంట్లో మా నాన్నగారు ఇచ్చిన 30 పుస్తకాల్లో అది ఉంది. ఆ పుస్తకాలు ఏవో తాటాకు పుస్తకాలు ఎక్కువ ఆయన ఇచ్చినవి, తాటాకు పుస్తకాలు. మరి మనం ఏం చదువుతాం, ఎవరికో ఇద్దాం లేనట్టుగా ఉండి ఒకటి, తర్వాత అశ్రద్ధ వల్ల కొంత ఏదైనా ఆప్ చేసాం. సరే ఆయన వేద మా నాన్నగారు వేద పండితుడు, అవధాని, వేదంలో అవధాని అంటారు. వేద సంబంధమైన పుస్తకాలు మనకి ఎందుకు వచ్చి మనం ఏం చదవలేదు, ఏదో తప్పు స్వరంతో చదివితే లేనిపోని ఇబ్బందులని అలాంటి పెట్టారు. అనుకోకుండా ఉన్న ఆ పుస్తకాల్లో ఇంచుమించు ఒడిలిపోతూ పుస్తకం పేజీ ముట్టుకుంటే చినిగిపోయేలా ఈ పుస్తకం దొరికింది. యోగ వాసిష్టము, ఇలా వెన్నెలకంటి సుందరరామ శర్మ అనువాదము. ఇదేమిటి ఇక్కడ పెట్టుకున్నాం మనం దీన్ని అని వెంటనే నేను అప్పుడు చదవడం మొదలుపెట్టాను. అప్పటికి 47 వయసు వచ్చేసింది. ఈ సీతారామాంజనేయ సంవాదం ముందే చదివాను, కానీ ఇది చదివాను. అప్పుడు మొత్తం ప్రపంచం ఎలాగా విడిపోయింది అంతే. నాకు ఒక ప్రయోగశాలలో ఓ పుష్పాన్నో వస్తువునో అడ్డుకోత నిలువుకోత గీసేసి బకబకాలుగా విడదీసి పరిశోధన చేసి ఇదండి దీని విషయం అని బయట పెట్టేస్తాడు శాస్త్రవేత్త. నాకు జగత్తుకు సంబంధించిన విషయం అంతా బయట పడిపోయింది అంతే. ఇది నథింగ్. దీని గురించి మనం ఆలోచించాల్సింది లేదు. ఏదో నిర్ణయించబడిందో అది నడుస్తుంది, నడవని. మనం చేయాల్సింది ఏదో చేద్దాం. దేనికి చింతించాల్సిన పని లేదు, దేనికి పొంగిపోవాల్సిన పని లేదు. అప్పటికి నేను సహస్రావధానం కూడా చేసేసాను. సరే, ఇన్ని పుస్తకాలు చదివిన తర్వాత ఇప్పుడు మీకు మొత్తం అంతా అర్థమైంది అన్న దాంట్లో మేము అర్థం చేసుకోగలిగే పాయింట్ ఏదైనా, ఒక చిన్న విషయం ఏదైనా చెప్పగలుగుతారు మన మధ్యలో ఆపండి, సామాన్య ప్రజలకు అర్థమయ్యేలాగా? ఒక్క మాటలో చెప్పాలంటే, తనలో తాను రవంత మారడు, తనలో తాను రవంత మారడు, జగత్తత్వంబు మార్పంగ ఆతని సంసారము సంపదల్ సమయమున్ తత్వార్థ విజ్ఞానమున్ వెనుకన్ ముందట చూడక అర్పణముగా వింసు మహామూర్ఖుడు. తనలో తాను రవంత మారడు, జగత్తత్వంబు మార్పంగ ఆతని సంతానము సంపదల్ సమయమున్ తత్వార్థ విజ్ఞానమున్ వెనుకన్ ముందట చూడక అర్పణముగా వింసున్ మహామూర్ఖుడు. ఇతనికిన్ లోనికి చూచు శక్తి నిడుమా తన్మూలమా దైవమా. ఇది నేను గ్రహించిన సారాంశం. ఎవరైనా గ్రహించవచ్చు. మనలో చాలామంది ఎక్కడ పొరపాటు పడతాం, వ్యక్తిగత జీవితం సామాజిక జీవితం అని రెండు ఉంటాయని నేను అనుకోను. వ్యక్తిగత జీవిత ప్రభావం సామాజిక జీవితం మీద ఉంటుంది, సామాజిక జీవిత ప్రభావం వ్యక్తిగత జీవితం మీద ఉంటుంది. ఏదో గీత గీయడం కోసం మనం కొన్ని విషయాలు చెప్పడం ఇష్టం లేక ఇది నా వ్యక్తిగతమని దాచొచ్చు, అవసరం కూడా లేకపోవచ్చు ఎదుటి వాళ్ళకి. కానీ నిజానికి దాని ప్రభావం మాత్రం మన సామాజిక జీవితం మీద కూడా ఉంటుంది ఖచ్చితంగా. అలా అంత ఖచ్చితంగా విడదీయాల్సిన పని లేదు. ఆ వ్యక్తి చేస్తున్న పొరపాటైనా ప్రపంచం చేస్తున్న పొరపాటైనా ఏమిటంటే ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవడం లేదు. తనలో తాను మారడు. ముందు నా బాధ్యత నేను చేస్తున్నాను, జీతం తీసుకుంటున్నాను కదా, నాకు లంచం తీసుకునే పని ఏమిటి అసలు, ఎందుకు తీసుకోవాలి నేను? ఈ జీతం నాకు సరిపోతుంది. ఇవాళ ఉద్యోగాల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో జీతాలు ఎవరికి తక్కువే లేవు. ఉపాధ్యాయులకు కూడా ఇప్పుడు కొత్తగా చేరిన ఒప్పందపు ఉపాధ్యాయులు కూడా 10,000 వస్తుంది. కానీ అలా తీసుకోకపోతే చేతకాని వాడు అంటున్నారు కదా సార్. అలా తీసుకోకపోతే వీడి చేతకాని వాడు ఈ ప్రపంచంలో బతకలేడు. అక్కడే ఆలోచించాల్సింది ఏంటంటే వాడెవడో అన్నది మనకి సర్టిఫికెట్ అమ్మా అంటున్నారు కదా మీరు. ఎవరు అంటున్నారు? మన పక్క వాళ్ళు, మన పై వాళ్ళు. వారు మనకు సర్టిఫికెట్ ఇస్తారా చేత కాదని, చేతనవనని? వాడెవరు అసలు? వారి స్థాయి ఏంటి? మనం దానికి ఎందుకు వంగిపోవాలి? ఇలా మాట్లాడడంలో మీరు మరోలా అనుకోకపోతే ఒక నాటకం ఏంటంటే ఈయనకి తీసుకోవాలి నుండి అలా సమర్థించుకుంటున్నాడు. ఈ మనిషికి లంచం తీసుకోవాలి నుండి, తప్పు చేయాలి నుండి, చేయకుండా ఉండలేని బలహీనత ఒకటి ఉండి దాన్ని సమర్థించుకుందుకు ఏమంటాడంటే ఇలా ఉండకపోతే లోకంలో బతకలేమండి అంటున్నాడు తప్ప నిజంగా బతకదలుచుకుంటే ఉండక్కర్లేదు. ఆయన ఇష్టం వచ్చినట్టే ఉండొచ్చు. అంతగా ఇప్పుడు ఒక లంచం తీసుకోకపోతే నేను చంపేస్తా అన్నంత పరిస్థితి ఎక్కడైనా ఉందా? అలా లేదమ్మా. ప్రలోభ పెడుతున్నారు అంతే. ప్రలోభాన్ని కాదనొచ్చు. పోనీ ఏ కృష్ణా బ్యారేజీ మీద ఆపేసి 4 గొడ్డళ్ళు వేసుకుని వచ్చి తీసుకుంటావా, చంపేయమంటావంటే నా ప్రాణం కోసం తీసుకున్నానండి అంటే ఓకే, ఒప్పుకుందాం. దీనికి నెంబర్లు వేసి దీని మీద ఎవరో వెంకట్రావుకి ఫోన్ చేయాలి, వెంకట్రా అని రాసుకుంటాను నేను. అది పొద్దున్న 10:30కైనా చేస్తాను, ఎందుకంటే ఆయన ఆఫీసులో ఉంటే దొరుకుతాడు. రాత్రి 8:30కి చేస్తాను, ఇంట్లో ఉంటే దొరుకుతాడు. క్లారిటీ స్పష్టం. అందుకని ఇంకా ఆ విషయం ఆలోచించలే. బుర్ర నిండా వారికి ఫోన్ చేయాలి, వీరితో మాట్లాడాలి, ఏమిటో అన్నీ మర్చిపోతున్నాయి. ఈ మధ్య నాకు మధ్యపరపు ఎక్కువైపోయింది. అదేం ఉండదు అసలు. మనం దానికి పని చేయక ఖచ్చితంగా 10:30కి మంచినీళ్ళు తాగి 2 గంటల పోసా 2 గ్లాసులు నీళ్లు తాగుతాను ఖచ్చితంగా.
పొద్దున్న 6:30, 8:30, 10:30, 12:30, 2:30, 4:30, 6:30, 8:30, రాత్రి 10:30. ఖచ్చితంగా 2 గ్లాసులు నీళ్లు తాగాల్సిందే. రోజు అయ్యేసరికి 15-16 గ్లాసులు నీళ్ళు అవుతాయి. దానివల్ల ప్రయోజనం ఏంటంటే ఆరోగ్యపరంగా నేను అనుభవించి చెబుతున్నాను. ఎటువంటి ఏదైనా ఆహారాల్లో తేడాలు ఉన్నా, పడాలు ఉన్నా, రాళ్ళు పేరుకునే సమస్యలు లాంటివి ఉన్నా మొత్తం కొట్టుకుపోతాయి. మనం తాగేటువంటి నీరులో స్థూల భాగం ఎప్పుడూ మూత్ర విసర్జన రూపంలో వెళ్ళిపోతుంది. సూక్ష్మ భాగం రక్తంగా మారుతుంది. అతి సూక్ష్మ భాగం ప్రాణవాయువుగా మారుతుంది. అతి సూక్ష్మ భాగం నీరు తాగితే ప్రాణవాయువు ఉంటుంది. ప్రాణం ఎప్పుడు నీటి మీద ఆధారపడింది, అన్నం మీద కాదు. అన్నం మానేసి ఉండొచ్చు, నీరు మానేసి ఉండదు. నీరు మానేసి ఉంటే ప్రాణం కూడా పోదు. అందుకే ఎంత నిరాహార దీక్ష వాడైనా పాలు కానీ, మజ్జిగ కానీ, నీరు కానీ తాగుతారు. తాగితే కొంతకాలం గెంటిచ్చు. అలా నీరు తాగుతాను ఖచ్చితంగా. నాకు 10:30కి నీళ్లు తాగేసి అప్పుడు ఈ ఫోన్లు చేసేసి నా కార్యక్రమాల గురించి రిజర్వేషన్లు చేయాల్సిన ఉంటాయి కదా, ఏమన్నా అంటే నేనే చేసుకుంటాను. కార్యకర్తను చేయమని చెప్పను. ఎందుకంటే వాళ్ళు మనకి తర్వాత ప్రోగ్రామ్ ఎక్కడ ఉందో వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఊరికి చేసేస్తారు. మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ఊరు పక్క ఊరు వెళ్ళాలంటే ఆ షెడ్యూల్ నా దగ్గర ఉంటుంది కాబట్టి చేసుకుంటాను. అక్కడికి ఆ పని అయిపోయింది. అప్పుడు ఖచ్చితంగా టీవీకి ఏమన్నా తయారవ్వాలా, సాయంత్రం సభ ఉందా తయారవ్వాలా, ఆ తయారవ్వాల్సి ఉందంటే తయారవుతాను. 10:30, 12:30 సమయం. 12:30 ఖచ్చితంగా గంట కొట్టేసినట్టుగా తిరుగు లేకుండా 12:25కి వచ్చి గురువుగారు భోజనానికి రావచ్చు అంటుంది. అంతే మేడం అండి, మిమ్మల్ని గురువు గారు అంటారా? అంటారు. ఎందుకో? ఎందుకంటే రావడానికి ఏమండి ఎందుకు అంటే చాలా నేర్చుకున్నాను, అందుకని మా గురువు గారు ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. అవునా? అందులో ఏం నేర్చుకున్నారు? ఒక పాయింట్ మాకు. అవి చెప్పేవి కాదు, అలాగా సహజంగా జరిగినవి అంతే. సరే, 12:30కి భోజనం పెట్టేస్తే అంతే. ఖచ్చితంగా 45 నిమిషాలు భోజనం చేస్తాను. 1:15 వరకు నవ్వులుతూ ఉండాల్సిందే. ఓకే. 3 ఐటమ్స్ మించి భోజనాల్లో ఉండవు. 4వది ఉంటే ఆవిడ తినాల్సిందే. 3 ఐటమ్స్, 3వది మజ్జిగతో కలిపి 3. మజ్జిగతో కలిపి. ఓహో. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మజ్జిగతో 3. 15-20 ఏళ్ళు బట్టి, కనీసం 10 ఏళ్ళు బట్టి ఆ నియమం ఖచ్చితంగా. పప్పు, కూర, మజ్జిగ, లేదా వేపుడు, పచ్చడి, మజ్జిగ, ఏదైనా సరే 3 మజ్జిగతో కలిపి. 4వది ఉంటే ఇందులో ఒకటి తగ్గించేస్తాను, అన్నం తగ్గించేస్తాను. మొత్తం మీద అన్నం అంతకుమించి వెళ్ళడానికి వీలు లేదు. అందుకని నాకు షుగర్ ప్రాబ్లమ్స్ అవి ఏం లేవు. తినవలసింది తిన్నాను. ఖచ్చితంగా పొద్దున్న ఒక్కసారే కాఫీ, సాయంత్రం 4:30కి టీ, మధ్యాహ్నం భోజనం చేసి గ్లాసు మజ్జిగ తాగుతాను. రాత్రి పడుకోబోయే ముందు గ్లాసు పాలు తాగుతాను. ఒకసారి పాలు, ఒకసారి మజ్జిగ, ఒకసారి కాఫీ, ఒకసారి టీ. 4 సేవించినట్టు అయింది. ఏది ఎక్కువ కాలేదు. అన్ని రుచులు తెలిసాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేయచ్చు, సమస్య అండి. ఎక్కువ అలవాటు పడ్డామనుకోండి, నాకు ఏమిటో కాఫీ లేకపోతే తోచట్లేదు, ఏమీ లేదు, నాకు ప్రపంచం అంతా లేకపోయినా నాకు తోస్తుంది. ఈ ప్రపంచం అంతా శూన్యమే, నేను ఒక్కడినే అంటార్కిటికా ఖండంలో నన్ను వదిలేస్తే హాయిగా గడిపేస్తాను. ఏమి ఇబ్బంది లేదు. ప్రాణంతో ఉంటే సార్ అక్కడ నీళ్లు దొరికితే ఏదో మారేడాకులు దొరకపోని అవుతాం. వారు ఉండాలి, వీరు మాట్లాడాలి, అసలు ఆ సమస్య లేదు. అదే వేదాంతం ద్వారా నేర్చుకున్నాను. యోగ వాసిష్టం నాకు నేర్పింది. నీతో నువ్వు మాట్లాడుకో, నీతో నువ్వు ఉండు. ఇంకోరు ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు? ఇంకోరు ఉండడం అంటే మనం తప్పించుకొని బయటపడుతున్నాం. మన నుంచి మనం తప్పించుకొని బయటపడుతున్నాం. అదేదో కాలక్షేపం, వారేదో పోగొట్టడం, తిట్టడం, విమర్శలు, ఇవన్నీ ఇంకేది పీకానామ లాగానం, ఎలక మీద పిల్లి, పిల్లి మీద ఎలక, ఎప్పటికి తెమలో ఇవి. అప్పుడు ఈ కాలక్షేపాల కోసం వచ్చరికి తోడు, నీడ, దూడ, పేడ అన్నీ తయారైపోతాయి. ఇందులో ఎవరు లేకపోయినా మనం తట్టుకోలేని పరిస్థితి వస్తుంది. ఇదంతా బలహీనతే. మనం ఏదో గొప్పగా చెప్పొద్దు దాన్ని. నాకు నలుగురు ఉంటే కానీ తోచదు, అదో వ్యాధి. డాక్టర్ చూపించుకోవడం మంచిది. ఎందుకు తోచదు? నలుగురు ఉన్నా తోచాలి, ఒక్కరే ఉన్నా తోచాలి, 1000 మందిలో ఉన్నా తోచాలి, శ్మశానంలో ఉన్నా అదే తోచాలి. అది వేదాంతం. మన స్థితిలో మనం లేవు, అందుకే తోచదు. అందుకే మనిషి తనలోకి తాను చూసుకోవాలి. లోకం అంతటా మార్చుకుంటూ కూర్చోవడం కాదు. మధ్యాహ్నం ఖచ్చితంగా 1:15 అయ్యాక అప్పుడు సరిగ్గా 1/4 గంట సేపు అటు ఇటు నడుస్తాను. బయట ఆరేసిన తువ్వాలు లోపలేస్తాను. అదో క్రమశిక్షణ. పొద్దున్న స్నానం చేసి ఆరేసాం కదా, ఆ తువ్వాలు లోపలేస్తాను. అవన్నీ నేను చేసుకుంటాను. ఆ పనులు 1/4 గంట పడతాయి. 1:30కి పడుకుంటాను, 2:30కి లేస్తాను. ఫోన్ కట్ చేయడమే, సైలెంట్లో పెట్టడం ఉండదు. సైలెంట్లో పెడితే ఎవడో చేస్తాడు, అక్కడ ఉంటుంది, అక్కడ మళ్ళీ నాకు చేయలేదంటాడు. అటువంటి అవకాశం ఎవరికి ఇవ్వను. స్విచ్ ఆఫ్ అంతే. మళ్ళీ ఆయన చేసుకోవలసిందే. ఏమంటే నేను చేశానండి, మీరు నాకు చేయలేదంటే చెయ్యను, నీ అవసరం నువ్వు చేసుకోవాలి. ఎంత ప్రాణ స్నేహితుడైనా అంతే. నాకు ఎందుకు చేసావు కదా, 2సారి కూడా నువ్వే చేసుకో, 3 సార్లు చేసుకోలేకపోతే మానేసుకో. అంతేగాని ఏమనుకుంటాడు అనుకోని బ్రహ్మ సత్యం జగన్ మిథ్య, నాకు అర్థమైంది అనుకుంటే మరీ మంచిది. ఇంకా ఆయన ఫోన్ చేయక్కర్లేదు, ఓ నెంబర్ తీసేయచ్చు. ఇది ఎవరి మీద కోపం కాదు, వ్యతిరేకత కాదు. పూర్తిగా జగత్తత్వం తెలుసున్న మనిషి ఇలాగే ఉంటాడు. నాకు తెలిసి నేను ఋషుల చరిత్రలు చదివాను. ఋషులందరూ ఇలాగే ఉంటారు.
అది మనం అలవాటు చేసుకోవాలి, అంతేగాని వారేదో అనుకుంటారు వీరేదో అనుకోనేయండి. కానీ మంచి వాళ్ళు ఇలా అనుకుంటే పర్వాలేదు, ఇదే స్థానంలో చెడువాళ్ళు కూడా ఇలా చెడు పనులు చేసేవాళ్ళు కూడా ఇలాగే అనుకుంటే, ఇలాగే అంటే నేను చేసిందే కరెక్టు అది నిజానికి వాడు చెడ్డ పనులు చేసేవాడు అయితేనేమో లోకాన్ని గురించిన భయం ఎప్పుడూ వాడి మనస్సును పీడిస్తూనే ఉంటుంది. వాడు అనుకోలేడు, ముండిగా మూర్ఖంగా కాసేపు అనుకోవచ్చు, కానీ లోపల వాడిని ప్రశ్నిస్తుంది. ఎందుకంటే అందరికీ లోపల ఉన్నది భగవంతుడే. ఈశ్వర సర్వభూతానాం హృదయసే అర్జున తిష్టతి. ఒక మూర్ఖుడు, ఒక దుర్మార్గుడు 10 మర్డర్లు చేసిన వాడు హృదయంలో ఎవడున్నాడో పరమభక్తుడు హృదయంలో కూడా వాడే ఉన్నాడు. ఆ తత్వంలో తేడా ఏం లేదు. ఉపాధి భేదం, పైన ఉండే శరీరం భేదం, మనస్సు భేదం తప్పితే అసలు తత్వంలో తేడా లేదు. అందుకని అసలు తత్వం అంతఃకరణ ద్వారా వాడిని కొట్టేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. నువ్వేం చేస్తున్నావు. అందుకని చెడ్డవాడు ఇలా ఉండలేడు. ఎవడేమనుకుంటే నాకు కొనాళ్ళు ఉంటాడు, తర్వాతైనా వాడు కాల్చేస్తూ ఉంటుంది లోపల. అదే పాపం పీడించడం అంటే అదే. ఖచ్చితంగా కాల్చేస్తూ ఉంటుంది. వాడు ఎప్పుడైనా ఈ జన్మ కాదు వచ్చే జన్మకైనా మారాలి, తప్పదు. అది వాడి బాధ్యత. అది మనం దాని గురించి అంత బాధపడక్క. అయిపోయిందంటే 2:30కి లేస్తాను సరిగ్గా. లేవగానే స్వచ్ఛ భారత్ చేస్తాను. ఇది మోడీ గారి స్ఫూర్తి. అంటే అంతకుముందు కూడా నాకు కొంచెం ఉంది, కానీ మోడీ గారి స్ఫూర్తి వల్ల ఖచ్చితంగా మన ఇంట్లో మనం చెయ్యాలి అని పెట్టుకుని 2 పూట్ల చేస్తాను. 2 పావు గంటలు, మధ్యాహ్నం 2:30కి, 2:45 వరకు. ఏం చేస్తారు? గూళ్ళన్నీ దొరుకుతాను. ఇప్పుడు లైబ్రరీ అంతా తనే దులుపుకుంటారు. గ్రంథాలయం గుడ్డ పెట్టి తుడుచుకుని, చీపురు పెట్టి ఏమన్నా బూజులుంటే తీసేసుకుని. నిజంగా మిమ్మల్ని మొట్టమొదటిసారి చూస్తున్నాను ఈవేళ. అంటే యూట్యూబ్లో ఇంటర్వ్యూల్లో చాలా ఏళ్ళ నుంచి మిమ్మల్ని చూస్తున్నాను, మీ ప్రవచనాలు వింటాను. ఎందుకంటే మరీ మూర్ఖంగా మాట్లాడరు మీరు. చాలా ఇప్పటి ప్రజానికానికి ఇప్పుడున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఎవరు ఏది చేస్తే మంచిదని మీరు చెప్తుంటారు. పొద్దున్న లేస్తే భక్తి, పొద్దున్నే వచ్చే పాటలు అయిపోగానే నెక్స్ట్ మీది పెట్టి వింటూ ఇంట్లో పనులని చేసుకుంటూ ఉంటే అనుకున్నాను, ఈయన ఇంట్లో బాగా స్ట్రిక్ట్గా ఉంటారేమో, లేదా భార్యని మాట్లాడద్దు చెప్పిన పని చేయి అని ఎలా ఉంటారేమో. అది ఆ ధోరణి. మీ అభిప్రాయం నిజమే, లోకం అలా ఆలోచిస్తుంది సార్. అంటే మనకి రెండే తెలుసమ్మా. మంచివాడు అన్నవాడిని మీరు ఎవరైనా గమనించండి, కామెంట్స్ ఎలా ఉంటాయో. ఎప్పుడూ మంచివాడే అనుకుంటారు. వాడు లోపల చాలా వంకర పనులు చేస్తాడు, బయటికి తెలియదు. అది బయటికే లోపల మంచి కనపడదు. పెళ్ళాన్ని ఏడిపించుకు తినేస్తాడు ఆ సన్నాసి. ఆ విషయం బయట పండేవాడు. బయట మాత్రం మహిళాభ్యుదయవాదిలో మాట్లాడేస్తాడు. అది నమ్మేస్తారు లోకం. ఆవిడ పాపం బయటకు వచ్చి చెప్పలేదు ఆ విషయం. ఎందుకంటే ఈయన సెలబ్రిటీ, ఆవిడ బ్రిటానియా బిస్కెట్. ఆవిడ దగ్గర మైకెట్టాలి కదా, అవకాశం కూడా ఉండాలి. ఒకళ్ళు చెప్పింది అనుకో బతకనేది కదా. అలాగే ఉంటారేమో అని అనుకున్నాను. అలాగే కొంచెం గంభీరంగా ఉండేవాళ్ళని చూసి మనం కోపంగా ఉంటారు అనుకుంటాం. ఖచ్చితంగా ఉండడం వేరు, కఠినంగా ఉండడం వేరు. నేను ఖచ్చితంగా ఉంటాను, కఠినంగా ఉండను. అసలు కాఠిన్యం అనేది నా స్వభావంలోనూ లేదు. చాలా మెత్తటి మనిషి లోపల, కానీ ఖచ్చితంగా ఉంటాను. ఈ సమయానికి ఇది అన్నప్పుడు ఎప్పుడైనా ఈ పూట ఏముందో 1/2 గంట ముందు తినచ్చు కదా అంటే, ఆ మాత్రం తినకపోతే ఏమైంది అని ఖచ్చితంగా అంటాను. అంటే అది కఠినమే కదా అవుతుంది. అది ఆవిడ అలవాటు పడిన దానిపైకి అది మంచిదని వాళ్ళకి తెలుస్తుంది కదా. 2:30కి లేచి గూడు దొరుకుతాను. మొమెంటోలమ్మా, మరి మీరు అందరూ ఇచ్చినవి ఏం చేసుకోవాలి? హైదరాబాద్లో అపార్ట్మెంట్ అంటే నేను కొనుక్కున్నా, మొమెంటోలకి 2 లక్షలు అయింది. అది ఎవరిస్తారు? కబోర్డులు నీట్గా క్లీన్ చేసుకుని పెడతాను. నేను శుభ్రంగా నిచ్చెన వేసుకుని పైకి ఎక్కి దులిపి, అది నెలకోసారి లెక్కాలి. ఒక గూడు దులిపామంటే మళ్ళీ నెలకు దొరకాలి. ఒక కాగితం రాసుకుని పెట్టుకుంటారు, తుడిచిన తేదీ. ఇవాళ దులిపారనుకో, ఇవాళ తేదీ వేస్తారు. ఆ గూళ్ళో తుడిచిన తేదీ అని ఎర్రశెరతో రాసి ఆ తేదీ నీళ్ళ ఇంకుతో రాస్తాను, అక్కడ పెడతాను గూళ్ళో. మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా అసలు ఈ మధ్య తుడిచినట్లేదు అనిపిస్తే ఆ తేదీ చూస్తాను, బాబాయ్ నెల దాటిపోయి చూడవాలి అని వెంటనే చేస్తాను. గుర్తు కోసం అది. ప్రక్కన స్వచ్ఛ భారత్. అప్పుడు సరిగ్గా 2:45 అయ్యాక ఉత్తరాలు అవి రాస్తాను. ఖచ్చితంగా ఎప్పటికీ ఉత్తరాలు రాస్తాను. నాకు ఉత్తరం రాసిన ప్రతి ఒక్కరికి నేను సమాధానం ఇస్తాను. మరి ఇంక ఊరికే నేను క్షేమం మీరు క్షేమం అంటే నేను చెప్పాల్సిందే లేదు. కానీ అలాంటివి ఇప్పుడేమో లేవు. ఏవో సందేహాలు అడుగుతారు, లేకపోతే ఏదో ఖచ్చితంగా రాస్తాను. పోస్ట్ కార్డులు అయితే సుమారుగా 99% పోస్ట్ కార్డులే రాస్తాను. అంతేకాదు 3 మంది కవులు పుస్తకాలు పంపిస్తాను, రచయితలు పుస్తకాలు పంపిస్తాను. వాటికి ఖచ్చితంగా నేను చదివి అభిప్రాయం రాస్తాను. ఆలస్యం అవ్వచ్చు, 15 రోజులు కావచ్చు, నెల పట్టదు. అక్కడ ఒక పద్ధతిగా ఉంటాయి. 2:45 నుంచి 3:30 వరకు ఆ పని చేస్తాను, 45 నిమిషాలు. ముందు ఉత్తరాలు రాయడం, తర్వాత పుస్తకాలకు అభిప్రాయాలు రాయడం, తర్వాత ఇంకో పని ఏంటంటే నాకు ఉపయోగపడేది, లోకానికి ఉపయోగపడేది చెబుతున్నాను. ఏ పుస్తకం చదివినా సరే నేను చదివేటప్పుడే పెన్ను దగ్గర ఉంటుంది. పెన్ను దగ్గర లేకుండా నేను చదవను.
ఖచ్చితంగా ఆ పుస్తకంలో ఎంతవరకు చదివామో తెలియడానికి ఒక కాగితం పెట్టుకుంటాను, ఎంతవరకు అని రాసి, అతి ముఖ్యం అని రాసి ఇంకో కాగితం పెట్టుకుంటాను. ఈ చదువుతున్నప్పుడు ముఖ్యమైన శ్లోకాలు, పద్యాలు, విషయాలు ఏమైనా వస్తే వాటిని ఆ పుస్తకానికి వెనకాల తెల్లకాగితం ఒకటైనా ఉంటుంది కదా కనీసం, అతి ముఖ్యం అని రాసి ఆ పేజీ నెంబర్ అక్కడ వేసి అందులో ఏముంది, దాంపత్యం గురించి ఉందా, 17వ పేజీ దాంప అంటే దాంపత్యమే అనేది సంక్షిప్తంగా. రోజు ఈ మళ్ళీ మర్నాడు అరగంటకో గంటకో ఈ పుస్తకం చదువుతాం కదా అదే సమయానికి, అప్పుడు ఈ ముందు రాసుకున్న అతి ముఖ్యమైన విషయాలు 4 చదివి అప్పుడు ఈ పుస్తకం మళ్ళీ చదువుతాం. అప్పుడు అతి ముఖ్యమైన మనసులో అలా ఆవృత అవుతుంటే గుర్తుండగా ఏమవుతాయేమో ధారణ రహస్యం ఇది. ఇదేదో అకస్మాత్తుగా వస్తుంది అంటే నమస్కారం, నేనేం చెప్పను. మీకు ఉందండి, మీకు సహజం అండి, మీకు పూర్వజన్మ సుకృతం అండి, వారికి 3 నమస్కారాలు. మనం ఏం చేయలేం. కృషి చేస్తే వస్తుంది, మొద్దు కూడా వస్తుంది, కృషి చేయాలి. చెయ్యరు, ఏదో చెప్పేస్తారు అంతే. మొత్తం 1000 పద్యాలు అప్పగించినా 1,00,000 పద్యాలు అప్పగించినా నేను ఇలాగే అప్పగించాను. ఒక సాధన చేశాను దానికి. దైవానుగ్రహం లేకుండా ఏది సాధ్యం కాదమ్మా. అసలు ఆ స్ఫురణే దైవానుగ్రహం. మనం వినియోగించుకుంటున్న శక్తి అంతా దైవానుగ్రహం. అంచేత మనం ధారణ కాదు, ఊపిరి పీల్చినా దైవానుగ్రహంతోనే జరుగుతుంది. దానికి వ్యతిరేకం కాదు. పురుష ప్రయత్నం ఎప్పుడు దైవానుగ్రహానికి వ్యతిరేకం కాదు. దైవానుగ్రహం సంపూర్ణంగా ఉంది, మనం దాన్ని వినియోగించుకోవాలి. ఈ కృషి ద్వారా వినియోగించుకోవాలి. అప్పుడు ఈ ఉత్తరాలు రాయడం, పుస్తకాలకు అభిప్రాయాలు కూడా అయిపోతే ఇంకా సమయం ఉంటే ఈ అతి ముఖ్యమైనవి వేరే ఓ డైరీలో ఎక్కిస్తాను. అలా ఎక్కించినవి ఇప్పుడు నా దగ్గర 6 డైరీలు ఉన్నాయి. ఆ ఎక్కించిన విషయాలు ఒక 2000 పైగా ఉన్నాయి. పద్యాలు, శ్లోకాలు, సూక్తులు, సామెతలు, లేదా లోకజ్ఞాన విషయాలు, నాకు తెలియని విషయం ఏదైనా సరే. ఇటీవల ఏదో రేపు 14వ తారీఖు చంద్రయాన్ గురించి ఏదో జరుగుతుంది కదా, మన వాళ్ళు పంపిస్తారు. చంద్రుడి గురించిన విశేషాలన్నీ ఈనాడు దినపత్రికలో వస్తున్నాయి. నేను అవి నోట్ చేసుకుంటున్నాను, కొన్ని ముఖ్యమైన విషయాలు నా డైరీలో. నాకు తెలియదు, అది తెలియని రాసుకుని మనం తెలుసుకుని చెప్తే ఇంకా బాగుంటుంది కదా ప్రసంగం పక్కనట్టండి. నాకు ముందు జ్ఞానం ఖచ్చితంగా రాసుకుంటాను. పేపర్ కత్తిరించి పెట్టుకుంటాను అవసరమైతే. ఆ పని చేస్తాను 3:30 నుంచి 4:30 వరకు తెలుగు సాహిత్యం చదువుతాను. 4:30 ఖచ్చితంగా టీతో పాటు ఏమైనా ఆవిడకి దయ ఉంటే పంట కింద కరకర కాస్త ఏదో శనగలో, పెసలో, వేరుశెనగ గింజలో ఏవో ఒకటి వేయించి అక్కడ పెడుతుంది. తినండి గురువు గారు, కష్టపడ్డారు. ఆవిడ కూడా కూర్చుంటుంది అక్కడ. అప్పుడు కాసేపు ఆ టీ తాగుతూ ఇవి తింటూ అరగంట ఖచ్చితంగా కబుర్లు చెప్పుకుంటాం. బయట ఎక్కువ మాట్లాడుతాను కాబట్టి ఇంట్లో నేను మాట్లాడను. అప్పుడు చెప్తూ ఉంటుంది, వింటూ ఉంటాను, అవసరమైతే మాట్లాడతాను దానికి. ఇప్పుడు ఎవరో వస్తే నేను మాట్లాడడం ఎలాగో తప్పదమ్మా. సభలో తప్పదు, టీవీలో తప్పదు, ఇంట్లో కూడా ఎందుకు. ఆవిడకి చిన్నప్పటి నుంచి జరిగినవన్నీ చెప్పడం సరదా, నాకు వినడం సరదా. వింటూ ఉంటే సంతోషిస్తారు. అందులో ఏవో ఉంటాయి మనం నేర్చుకునేవి. పైగా నాకు ఇప్పటికీ ఒక రకంగా ఆవిడ గురువు గారిని ఆవిడండం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ క్షణంలో కూడా ఆవిడ ఏదైనా సామెత వాడితే అది నాకు తెలియందే అవుతుంది ఆశ్చర్యకరంగా. నేను ఇప్పటికీ ఆశ్చర్యపోతా భాష విషయంలో. వాళ్ళది అన్నవరం, మాది సొంతం తాడేపల్లిగూడెం. కాకినాడలో ఎక్కువ ఉన్నాను నేను. తాడేపల్లిగూడెం, కాకినాడ ఏముంది, తూర్పు పశ్చిమ గోదావరి కదా. కానీ ఆవిడ వాడేటువంటి సామెతలు కొన్ని నాకు ఎప్పటికీ తెలియవు. నేను ఎప్పుడు వినలేదు వాటిని. నేను ఒకసారి మళ్ళీ అంటే ఆవిడకి భయం అంటే తప్పేమన్నా అన్నాడు. తప్పేం అనలేదు, నాకు తెలుసుకోవాలని ఉందంటే. మీరు తెలుసుకోవడం ఏంటి అంటే, లేదు తెలుసుకోవాలంటే. అలాంటి సామెతలు వాడుతాం. అవి నేను తెలుసుకుని టీవీలో చెప్పిన సందర్భాలు చాలా. అంటే ఈ వ్యక్తి ఆ వ్యక్తి అని లేదు. మనం పని మనిషితో మాట్లాడినా తెలుసుకోవలసినవి ఉంటాయి, పెద్ద మనుషులతో ఎలాగో ఉంటాయి. అక్కడికి మనమే ఏదో జగద్గురువు అని, మిగిలిన వాళ్ళకి ఏమి రాదని, అసలు మనం వీళ్ళని అడగడం ఏమిటని అనుకోవలసిన పని లేదు. నాకు తెలియకపోతే మా వాచ్మెన్ కూడా అడిగి విషయం తెలుసుకుంటాను. ఆ విషయం వాడు చెప్పాడనే విషయం బయటకు కూడా చెబుతాను నేను. నాకేం భయం ఏం లేదు, అందులో మొహమాటం ఏం లేదు. అతను ఆ విషయంలో నాకు చెప్పాడు, తప్పే ఉంది, నాకు తెలియదు కదా అది. అలాగే ఉంటే 4:30కి టీ దాకా 5 నుంచి 6 వరకు సంస్కృత సాహిత్యం చదువుతాం. అరగంట కొన్ని పుస్తకాలు గంట ఉంటాయి, పుస్తకాన్ని పెట్టి ఉంటుంది, అది చదువుతాం. 6ంటికి ఖచ్చితంగా స్నానం, సంధ్యావందనం, జపం. 7 వరకు అంతే. అరగంట ప్రత్యేకంగా వెళ్ళి చోట కూర్చుంటాను. సంధ్యావందనం కూడా అయిపోయాక కేవలం శివ పంచాక్షరి జపించుకుంటూ అలా అది ఒక్కోసారి అది మర్చిపోయి మౌనంలోకి వెళ్ళిపోతాం. భగవంతుడు దయ, అది మనం ఏం చేయాలి, అది జపించడం వరకే మన పని. ఆ సమాధి స్థితితో ఏదో ఎప్పుడు వస్తున్నది ఆయన దయ, మనం ఏం చేయాలి. కానీ మన ప్రయత్నం మనం చేయాలి. మాట్లాడకుండా తలుపు కూడా చిడత కూడా వేసేసి రోజుకు 3 గంటలు నాకు దూరం అయిపోతున్నారు అంటూ చిడత వేసానండి. చిడత వేయకపోతే దూరం కాదు. అంటే మనసులో ఏమనిపిస్తుంది సహజంగా, అంత వేసేసారంటే నేను వస్తే ఇబ్బంది అని అనిపిస్తుంది. కానీ అర్థం చేసుకుంటుంది, అందుకోసం ఆ అనుబంధం అది అర్థం చేసుకుంటుంది. పైగా ఏముంటుందంటే ఎప్పుడైనా జపాన్కి వెళ్తున్నట్టు చెయ్యండి, అదేమని కాపాడుతుంది. నిజమే కదా, అది కాకపోతే ఎవరు కాపాడతారమ్మా? భగవంతుడు కాకపోతే కాపాడేవాడు ఎవరు?
అంటే అంతటా ఉన్నది ఆయన, అందరినీ కాపాడవలసింది ఆయనే. ప్రపంచంలో ఎన్ని దారుణమైన పరిణామాలు జరిగినా, మనం ఎన్ని వ్యాసాలు రాసినా, ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా, ఐక్యరాజ్యం తీర్మానం చేసినా బాగుపడుతుందని చెప్పలేం. కానీ భగవంతుడికి విజ్ఞప్తి చేస్తే బాగుపడుతుంది. ఎందుకంటే మూలం అది, మూలానికే వైద్యం చేయాలి. అంచేత నాకు కోపం వస్తే ఒకసారి ఇది నీది, మమ్మల్ని అంటే వీటి బాగు చేసుకోలేదా మానుకో మానుకో అని అంత బెదిరించినట్టు కూడా నేను పద్యాలేదు. నీవా కనపడవెంత మొత్తుకొని మా అమ్మవారి ఫోటో ముందు నిలబడి మేము నిర్ణయాలు తీసుకుంటాం. మా జీవితంలో ముఖ్యమైనప్పుడు కొన్ని సందర్భాల్లో కుటుంబపరంగా తీసుకోక తప్పదు కదా. తీసుకున్నది ఏమవుతుందో అని బెంగ వస్తుంది ఒకసారి. ఇప్పుడు కుటుంబంతో లోకంతో కూడా పరిస్థితి ఎలా ఉంటుందంటే, మొత్తం వదిలేసినా ఇబ్బంది, మొత్తం మన మీద పెట్టుకున్నా ఇబ్బంది. రెండు కష్టమే. పూర్తిగా మన మీద పెట్టుకున్నామో, అయ్యో వీడి జీవితాన్ని మనం పాడు చేస్తున్నామేమో అనిపిస్తుంది, వాడి నిర్ణయం మంచిదేమో అని. అలాగని వదిలేద్దామంటే ఏమైపోతారో అనిపిస్తుంది. అటువంటిప్పుడు నేను ఎలా మొత్తుకుంటానంటే అమ్మవారితో, నీవా కనపడవెంత మొత్తుకొని నేనే స్వయం నిర్ణయాలేవో కొన్నిటి చేసినా నన్నుచు నన్నే నింద చేయన్ భవానీ వేరెవ్వరు దిక్కు నాకిక. నీవా కనపడవెంత మొత్తుకొని నేనే స్వయం నిర్ణయాలేవో కొన్నిటి చేసినా నన్నుచు నన్నే నింద చేయన్ భవానీ వేరెవ్వరు దిక్కు నాకిక. భవన్ నీరేజనేత్రంబులన్ రేవుల్కు పదంపు జద్వయము భవన్ నీరేజనేత్రంబులన్ రేవుల్ గట్టు సుధారసంబు నన్ను పాలించుంగదే చాలదే అని మొత్తుకున్నాను. నేను నువ్వు కనపడమమ్మ, పోనీ ఏమమ్మా పార్వతీదేవి అంటే, అయ్యో నువ్వు చెప్పినట్టు చేసేస్తాం, మాకు ఎందుకు వచ్చిన కూడా ఎవరు ఓటేయమంటే వాడికి వేసేస్తాం, దేవుడు చెప్పాడని చెబుతాం. అది ఆ అదృష్టం మాకు లేదు. మేము ఏదో ఆలోచించి భార్య భర్త లేదా సొంతంగానో ఏదో ఏడుపు ఏడుస్తాం. నువ్వు తప్పు చేసావు లోపల నుంచి మనసులో నుంచి ప్రశ్న ఉంటుంది కదా. అది అమ్మవారు మరి అలా ప్రశ్నిస్తే నేనేం చేయను, నువ్వు చెప్పలేదు, నేను తీసుకుంటే కాదంటే అని తేరుగా మనిషితో మాట్లాడినట్టే. నువ్వు కనపడవు, నేనే స్వయం నిర్ణయాలు ఏవో కొన్నింటి చేసినానొచ్చు నన్నే నింద చేయను భవానీ వేరెవరు దిక్కు నాకు. ఎవరితో చెప్పమంటావు? చచ్చిపోయిన మా అమ్మ నాన్నతో చెప్పమంటావా? దేవుడితో చెప్పుకుంటాం అని. కానీ నాకు నమ్మకం ఉందమ్మా, భవన్ నీరేజ నేత్రంబులన్ రేవులు గట్టు కృపారసంబు, నీ కళ్ళల్లో కనిపించే కరుణ ఉందే, అది నన్ను కాపాడుతుంది. నాకు ఆ నమ్మకం చాలు. ఇది చాలదా కాపాడడానికి? ఈ పద్యం చాలదా? ఎందుకంటే తపస్సు చేయాలి. ఇటువంటి 500 పద్యాలు రాశానమ్మా. ఇటీవల ఇష్టదైవం అనే పుస్తకం రూపంలో వేశాను. అవి నా కోసం నేను రాసుకున్నది, ఎవరికి లోకానికి చెప్పలేదు, అవధానాల్లో చెప్పలేదు, కావ్యాల్లో చెప్పలేదు. నా కోసం, నాకు సంతోషం కలిగిన, బాధ కలిగిన, కోపం కలిగిన, అసూయ కలిగిన, ఏం కలిగినా రాసుకున్నాను. అవి బయట పెట్టద్దనే అనుకున్నాను. కానీ అక్కడక్కడ ఏదో ఇలా భావావేశంలో చెబుతుంటే ఏమండి మేము కూడా బాగుపడతాం, మాకు కూడా కావాలని నేను అడిగితే ఇటీవల వేశాను. అవి అప్పుడు ఖచ్చితంగా అలాగే 6:30 7 అయిపోయాక అప్పుడు ఖచ్చితంగా 7 నుంచి 8 వరకు ఒక అరగంట సేపు ఇతరుల అవధాన పద్యాలు చదువుతాను. ఒక అరగంట సేపు నా అవధాన పద్యాలు నేనే చదువుతాను. పాతవన్నీ 320 పైన అవధానాలు చేశాను నేను ఇప్పటికి ఈ రోజు. 320 అవన్నీ డైరీలో రాసి ఉన్నాయి. అందులో సుమారుగా 200 వరకు అచ్చయి ఉన్నాయి. ఇంకా 100 పైన అచ్చు కావాలి. అచ్చు అనేవి కానీ ఏమైనా డైరీల్లో ఉంటాయి కదా. స్వీయ కవిత్వం అనే పేరు మీద డైరీలు నాకు 20 ఉన్నాయి. ఇప్పటికి మీతో మాట్లాడే క్షణానికి ఈ రోజుకి నేను 11,153 పద్యాలు రాశాను. ఈ క్షణానికి 11,153. తర్వాత ఏదైనా చెబితే 154 అంతే. ప్రతిదీ అంకె వేసి తేదీ వేసి ఏ సందర్భంలో ఎవరి మీద రాశాం, దేనికి రాశాం అని చెప్పుకోవడం కూడా జరిగింది. అక్కడ డైరీ ఉంటుంది. వాళ్ళు నేను అచ్చువేని, తర్వాత నా పిల్లలు అచ్చువేని, అది లోకానికి అందుతుంది. ఎందుకంటే పూర్వం కొప్పరపు కవులు లాంటి మహానుభావులు వాళ్ళు లక్షల పద్యాలు చెప్పారట, ఎక్కడా లేవు. మహా అయితే ఆ మహాకవులవి ఒక 1000-2000 దొరుకుతున్నాయేమో అంతే. మరి అవన్నీ పోయినట్టే కదా. తిరుపతి వెంకటకవులు కూడా మన నాటకాలు దొరుకుతున్నాయి, కానీ అవధాన పద్యాలు చాలా భాగం లేవు. చాలా అవధానాలు చేశారు, కానీ వాళ్ళకి రాయడం అలవాటు, పక్క వాళ్ళు రాసేవాళ్ళు లేక మర్చిపోవడం, అశ్రద్ధలు ఎక్కడెక్కడో పోయి. మహా అవధానాలు చాలామంది పోయి. ఏవో చిన్న చిన్న కాగితాల మీద రాసేవాడు పాపం ఎక్కడో పోయి. వాళ్ళ పిల్లలు కొంతమంది శ్రద్ధ చేయలేదు. ఆ స్థితి నాకు పట్టద్దు. మనం మెటీరియల్ రెడీ చేసి పెట్టేస్తే సిద్ధంగా పిల్లల తర్వాత వేసుకుంటారు, లేదు మనం ఉంటే మనమే వేస్తాం, లేదు తర్వాత చూసుకుంటాం. ఈ పనులు అప్పుడు చేస్తాను. 7 to 7:30 పరావధాన సాహిత్యం, 7:30-8 స్వీయ అవధాన సాహిత్యం. ఖచ్చితంగా 8ంటికి అప్పుడు మళ్ళీ టీవీ పెట్టి ప్రారంభం కొద్దీ ఏమొస్తే అది చూస్తాం. పళ్ళు తింటారు. 50 ఏళ్ల వయసు వచ్చే వరకు భోజనమే చేసేవాడిని. ఒక 10 ఏళ్ళు నేను సుమారుగా 2010 నుంచి పళ్ళే ఏవో 2 పళ్ళు, 2 యాపిల్ పళ్ళు, 2 బత్తాయి పళ్ళు, అంటే 2 ద్రాక్ష పళ్ళు కాదు,
అందుకే అవి పైగా అవి మళ్ళీ పళ్ళ రసాలు అవన్నీ కుదరవు. అక్కడ ఊరికే పండే ఉండాలి. పై తొక్క కొద్దిగా తీసాల బెసిన్లో పెట్టాలి. నేను తొక్క ఉంచుకొని నేను కూర్చొని తింటాను సావకాశంగా. ఒక పావు గంట 20 నిమిషాలు పడుతుంది కూడా. ఈ లోపు అరగంటలో ఏదో ఒకటి ఉన్నదాంట్లో మంచిది ఏదో పెడతాం, అంతకంటే ఏం చేస్తాం, ఏదో వస్తుంది పెట్టాం. అది మనం కోసిస్తే ఎక్కువ పళ్ళు కోసి ఇచ్చేస్తామని తనే పండు బలంగా మనం అది ఇచ్చేయాలి. ఆరోపణ. పండు పళ్ళకి లెక్క కొద్దిసార్లు అప్పుడు లెక్క తేడా రాదు కదా. మాయ చేసేస్తాను. 2 యాపిల్ పళ్ళు నుంచి 3 పళ్ళ మొక్కలు అందులో పెట్టేస్తాను. అందుకని ఆ పళ్ళు నాకు కనబడాల్సిందే లెక్కది. 8:30కి ఆ పళ్ళు తినడం అయిపోయాక అప్పుడు మళ్ళీ ఎవరికైనా ఫోన్లు చేయాలా. ఓకే. అలాగే ఈ కాగితం మీద రాసుకున్న పనులు కొన్ని ఉంటాయి. ఏదైనా రాయాలనో, పద్యం రాయాలనో, ఎక్కడైనా చెప్పిన పద్యాలు డైరీలో రాయడం, అతి ముఖ్యమైన విషయాలు పుస్తకంలో రాయడం, ఇలాంటి పనులు ఏమైనా ఉంటే బాకీ పనులు అని పెట్టుకుంటాను. నేను 8:30 నుంచి 9 వరకు ఆ పని చేస్తాను. 9ంటికి ఖచ్చితంగా ఆధ్యాత్మిక గ్రంథం చదువుతాను. వివేకానందుని కంప్లీట్ వర్క్స్ ఆఫ్ వివేకానంద ఒరిజినల్, ఆయన ఇంగ్లీషులో అద్వైతాశ్రమం కలకత్తా వాళ్ళు వేసింది 8 సంపుటాలు చదివాను. సద్గురు శివానందమూర్తి గారు మహర్షుల జీవిత చరిత్రలో 50 మంది మహర్షుల లైఫ్ హిస్టరీస్ రాశారు, జీవిత చరిత్రలు. అది ఆ సమయంలోనే నేను చదివాను. ఆధ్యాత్మిక గ్రంథం ఏదో ఒకటి. అది ఇంచుమించుగా తత్వ గ్రంథం అవుతుంది. పురాణాలు కాకుండా కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ, నిసర్గదత్త మహారాజ్ ఫిలాసఫీ, రమణ మహర్షి సిద్ధాంతాలు, ఇటువంటి తాత్వికమైన గ్రంథం వివేకానంద, పరమహంస ఏదో ఒకటి అప్పుడు చదువుతా. 9 to 9:30. 9:30కి మళ్ళీ జపం చెడతేసి 10ంటికి ఖచ్చితంగా మళ్ళీ స్వచ్ఛ భారత్. ఓకే. 10 to 10:15. అప్పుడు తుడిచేవి వేరే ఉంటాయి. ఈ సోఫాలు, కుర్చీలు, హాల్లో మీరంతా వచ్చి కూర్చోని ఉంటాయి కదా, మరి బాగానే కూర్చుంటారు. తుడిచే వాళ్ళు ఎవరు తుడుస్తారు? అవి దుమ్ము పట్టిందనుకో కబుర్లు చెబుతారు, సోఫాలు అనేలాగే ఉన్నాయంటారు. ఎవరు బయటికి వెళ్ళి చెబుతారు. అదంతా ఎందుకు మనకు శుభ్రంగా ఉండదు. మనం మీరు వచ్చేది ఎప్పుడో, మేము రోజు కూర్చుంటాం కదా. ఖచ్చితంగా ఇలాగ సోఫాలో పరుపు ఉంటే ఆ పరుపు తీసేసి వేరే చోట